ఇచ్చిన పట్టు వస్త్రాలు శివుడి కన్నా అగ్నిదేవుడికే బాగా నచ్చినట్టున్నాయి. అటు చూడు. హే గైస్, వెల్కమ్ టు ఛానల్ ఎఫ్జీ రివ్యూస్. సో గైస్, ఈరోజు మన మూవీ రివ్యూ వచ్చేసి మంచు విష్ణు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన మూవీ ఓ రాడు రంబోలా. ఇలా ఎందుకన్నా అంటే మీకు అర్థమవుతుంది సినిమా చూస్తే. సో కన్నప్ప ఈ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఇందులో ప్లస్ లేటి మైనస్లు ఏంటి, అండ్ నన్ను చూసి తిట్టుకోదండి ఎందుకంటే మూవీ ఇప్పుడే చూసి వచ్చాను. సో ఎర్లీ మార్నింగే కాబట్టి సో అందుకు ఇలా ఉంది. సో మళ్ళీ వచ్చి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ తినేసి రెడీ అయ్యి చేసేంత ఓపిక లేదు. సో మీకు రివ్యూ చెప్పేసి వెళ్ళిపోయి నేను తినేసి పడుకుంటాను. ఓకే, సో ఇంకా లైట్ చేయకుండా ల్యాగ్ చేయకుండా మన ఛానల్ ఇంట్రో వేస్తున్నాం. ఫస్ట్ ఇంట్రో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం సినిమా టైటిల్ గురించి మాట్లాడుకుందాం. సో కన్నప్ప. సో ఆల్రెడీ అనేది తెలిసిందే కన్నప్ప అనేది పేరు ఎందుకు పెట్టారనేది. సో ఈ సినిమాలో వచ్చేసి మన మంచు విష్ణు గారి పేరు తిన్నాడు. ఆ తిన్నాడు దగ్గర నుంచి ఆయన కన్నప్పలోకి ట్రాన్స్ఫర్ అవుతాడు. సో ఇలా ఎందుకనేది ఆల్రెడీ కొంతమందికి అర్థమైపోయి ఉండొచ్చు. సో అర్థం కాని వాళ్ళ కోసం చెప్పొచ్చు, అది లాస్ట్లో చూసుకుంటే అర్థమవుతుంది. ఇంకా ఈ సినిమాలో వచ్చేసి మనం స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఏం లేదు, సింపుల్గా స్టోరీ. మన విష్ణు గారికి వచ్చేసి శివుడు అంటే అసలు నమ్మకం లేకునే ఒక పర్సన్ అనమాట. సో తనకి ఎందుకు నమ్మకం లేదు, మళ్ళీ ఎలా నమ్మకం వచ్చింది, సో లాస్ట్కి ఏం జరిగింది అనేది ఈ సినిమా స్టోరీ. ఇంతే, ఇంకేం లేదు స్టోరీలో. ఓకే, ఇంకా ఈ సినిమాలో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మైనస్లు కదండి, ప్లస్లు చెప్పుకోవాలి. అదేంటి ఫస్ట్ ప్లస్లు చెప్తున్నాం మైనస్లు చెప్పాలి కదా అని చెప్పేసి అనుకున్నారేమో. చెప్తానండి. ఫస్ట్ ప్లస్ పాయింట్ కూడా ఎందుకంటే ఎక్కువ లేవు కాబట్టి. సో ప్లస్ పాయింట్ ఫస్ట్ మెయిన్ అందరికీ తెలిసిందే. ఇందులో సినిమాలో ఫస్ట్ వచ్చేసి ప్రభాస్ గారు అండి. ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ ఎవరైనా చెప్పాలంటే ప్రభాస్ గారు మెయిన్ ప్లస్ పాయింట్ చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత సినిమా ఎండింగ్లో లాస్ట్ ఒక 10 minutes ఉంటుందండి ఒక సీను. అది మన మంచు విష్ణు గారి యాక్టింగ్ ఉంటుంది. అంటే ఆయన కళ్ళు పీకి శివుడికి ఇస్తారు. ఆ ఒక్క పార్ట్ అంటే ఒక 5 minutes or 10 minutes ఉంటుంది ఆ సీను. ఆ 10 minutes మాత్రమే సినిమాకి ఇంకా ప్లస్ పాయింట్ చెప్పుకోవచ్చు. సో ఇంకా ఇవే ప్లస్ పాయింట్, ఇంకేం లేవు. ఇంకా రాడ్ మైనస్ పాయింట్ చెప్పుకుంటే ఈ సినిమాలో మైనస్ పాయింట్ స్టార్టింగే మొదలవుతుందండి. సో స్టార్టింగ్ ఏంటంటే ఒక అబ్బాయిని చూపిస్తారనమాట. ఆ అబ్బాయి మీకు పిక్ పెడతాను చూడండి. సో ఈ అబ్బాయి అనమాట. సో ఈ అబ్బాయిని వచ్చేసి తీసుకొచ్చేసి అంటే మన మంచు విష్ణు గారి చిన్నప్పుడు రోల్ ప్లే చేపిస్తారు. చిన్నప్పుడు రోల్ ప్లే చేపిస్తే అతను ఎలా మాట్లాడాలి, ఒక చిన్న అబ్బాయి కాబట్టి, అది కూడా ట్రైబల్ జాతి. సో ట్రైబల్ కాదండి, అడవిలో ఉండే ఒక గూడెం జాతి అంటారు కదా, ఆ గూడెం వాళ్ళది ఎలా మాట్లాడతారు తెలుగు, స్వచ్ఛమైన గూడెం జాతి తెలుగు ఉంటుందండి. ఈ అబ్బాయిని కానీ పట్టుకొచ్చినారు. వాంతా ఎలా ఉంటుందంటే ఒక ఎన్ఆర్ఐ కిడ్ ఉంటాడు కదా, అంటే అక్కడ ఫారిన్లో పుట్టిన అబ్బాయిని తీసుకొచ్చి మన ఏపీలో కానీ తెలంగాణలో కానీ తెలుగు మాట్లాడిస్తే ఎలా మాట్లాడతాడు అలా ఉంటుంది ఆడ స్లాంగ్. అండ్ ఇంకోటి వచ్చేసి రాడ్ ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్లో ఒక పాట ఉంటుందండి. సో ఇద్దరు పాపలు ఉంటారు. వాళ్ళు వచ్చేసి నాకు తెలిసి మంచు విష్ణు గారి కూతుర్లు అనుకుంటాను. సో మేబీ వాళ్ళన్నా నాకైతే క్లారిఫై తెలియదండి. సో చిన్నపిల్లలు ఉంటారు. సో వాళ్ళతో ఒక సాంగ్ పెట్టించారు. ఆ సాంగ్ ఏమైందంటే ఇక్కడ వీళ్ళతో డ్యాన్స్ చేపిస్తారు కానీ ఆ డ్యాన్స్ అనేది పర్ఫెక్షన్ ఉండదు. వాళ్ళు వచ్చేసి పొజిషన్స్, హ్యాండ్ పొజిషన్స్ అనేవి సరిగా పెట్టారు. చాలా ఎందుకంటే అది ఒక రుద్దాలని చెప్పేసి రుద్దేశారండి పబ్లిక్ మీద, అలా రుద్దారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమాకి ఫారెన్లో వెళ్ళి షూట్ చేసేంత సీన్ అయితే అస్సలు లేదండి. ఎందుకంటే ఫారెన్లో వెళ్ళి షూట్ చేయడానికి అంత సీనే లేదు అక్కడ. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో వచ్చేసి ఇంకొక రాడ్ ఏంటంటే మన మోహన్ బాబు గారి ఓవర్ డైలాగ్స్ అనమాట. అదేంటంటే ఈ సినిమాలో ఒక శివలింగానికి సేఫ్టీగా ఉండే పర్సన్ వచ్చేసి అంటే సెక్యూరిటీగా ఉండే పర్సన్ వచ్చేసి మోహన్ బాబు గారు. మన మోహన్ బాబు గారు వచ్చేసి ఒక డైలాగ్ చెప్తారు, ఆ శివలింగానికి సెక్యూరిటీగా ఇచ్చేది నేనే, సో దాన్ని ఎవరికి కనిపించకుండా దాన్ని ఇన్నాళ్ళు నేను కాపాడానని చెప్తాడు. ఒరే కొంచెమైనా బుద్ధి ఉండాలిరా, అంత పెద్ద ఓపెన్ ప్లేస్లో ఆ శివలింగాన్ని మధ్యన పెడితే ఎవరికి కనిపించదండి, మళ్ళీ ఎవరు రాకూడదు, ఇది ఎవరికి కనిపించదంటే ఏదో కొండల్లోనో గుట్టల్లోనో గుహలోనో దాపెడతారు అనుకున్నా. అలా ఏం లే, ఓపెన్ ప్లేస్లో. ఆల్రెడీ మీరు సాంగ్స్లో చూసింటారు, మన విష్ణు గారు వచ్చేసి శివ అని ఒక సాంగ్లో డ్యాన్స్ చేస్తుంటారు దాని చుట్టూ తిరిగి. సో అదే అండి, అంత పెద్ద ఓపెన్ ప్లేస్లో పెడితే కనిపించదా ఆ శివలింగము? కొంచెమే సెన్స్ ఉండాలి. అండ్ ఇంకోటి వచ్చేసి ఒక పిక్ పెడతాను చూడండి, ఇక్కడ మీరు చూడండి కావాలంటే. ఈ పిక్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది, ఇది వచ్చేసి నైట్ షాట్ అంటారంట. సో సినిమాలో వచ్చేసి ఒక నైట్ సీన్ ఉంటుందన్నమాట, ఫైట్ సీన్ మొత్తం. సో దాన్ని వచ్చేసి నైట్ సీన్ లాగా చూపించారు, కానీ క్లియర్గా అర్థమైపోతుందండి అది డే టైంలో చేసిన షూట్ అని. నైట్ టైం కొంచెం ఎఫెక్ట్ పెట్టుకొని అంటే కొంచెం ఓపిక పెట్టుకొని ఆ సినిమాని నైట్ షూట్ చేసింటే బాగుండదు అనిపించింది నాకైతే.
ఎందుకంటే క్లియర్ కట్గా అర్థమైపోతుందిరా విజువల్స్లో. మొత్తం బ్యాక్గ్రౌండ్లో మొత్తం సన్ కనిపిస్తుంటుంది, లైటింగ్ అంతా. మీరు ఏదో ఒక జస్ట్ డార్క్ చేసేసి బ్లూ పెంచేసి నైట్ మోడ్ సీన్ అని చెప్పేసి పెట్టారు. ఇంతకన్నా రాడు రంబోలో ఉంటుంది, దరిద్రంగా ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఎలివేషన్స్ అండి. ఓ అమ్మ, ఎలివేషన్స్ ఎందుకురా అంత ఎలివేషన్స్ నాకు అర్థం కాలేదు. పాతకాలంలో పురాణాలు చూపించే వాళ్ళదైతే కొంచెము మంచిగా చూపించాలి, అలాగా ఎలివేషన్స్ ఎందుకు? అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమా వచ్చేసి 2 కాపీ కనిపిస్తాయండి. అదేంటంటే ఒకటి మన బాహుబలి, 2 శ్రీ మంజునాథం, అదే శివుంది ఉంటుంది కదా మన చిరంజీవి గారిది, అర్జున్ గారి మూవీ అది. సో ఫస్ట్ వచ్చేసి బాహుబలి ఎందుకన్నానంటే మనకు బాహుబలి సినిమాల్లో ప్రభాస్ గారికి అండ్ తమన్నాకు ఒక ఫైట్ సీన్ ఉంటుంది, అండ్ దాని తర్వాత ఒక సాంగ్ ఉంటుంది కదా, పచ్చబొట్టే సీన, ఈ రేంజ్లో ఒక సాంగ్ ఉంటుంది, ఐటమ్ సాంగ్ లాగా అనమాట. దేవుడి సినిమాలో ఇలా ఒక ఐటమ్ సాంగ్ లాగా ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి మనకు ఇది మంజునాథం అని చెప్పేసి చెప్పాయి కదా మీకు. సో మంజునాథం సినిమాలో ఎలా అంటే మన చిరంజీవి గారు వచ్చేసి అర్జున్కి, అంటే చిరంజీవి గారు శివుని నుంచి ఒక నార్మల్ పర్సన్గా వచ్చేసి తనకు చెప్తారు కదా, అంటే జ్ఞాన బోధ చేస్తారు. సో అలా సేమ్ మన ప్రభాస్ గారు వచ్చేసి మన విష్ణు గారికి జ్ఞానబోధ చేస్తారు, అందుకు ప్రభాస్ ఉన్నాడు సినిమాలో. సో ఇదే అండి కాపీ పేస్ట్ అనమాట. సో నాకు తెలిసి శ్రీ మంజునాథన్ సినిమా కాపీ పేస్ట్, బాహుబలి సినిమా కాపీ పేస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే బాహుబలి సినిమాలో మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయొచ్చు, మనం ప్రభాస్ గారు వచ్చేసి అనుష్కకి విల్లు వచ్చేసి ఎలా వేయాలని చెప్పేసి ప్రాక్టీస్ చేపిస్తారు, అంటే ఎలా వేయాలో చూపిస్తాడు. సో సేమ్ అలాంటిది కూడా ఇందులో ఒకటి ఉంటుందన్నమాట, అదొక కళాఖండము. ఇంకా సినిమాలో వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా అయితే మ్యూజిక్ ఓకే నాకు అనిపించింది. నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రభాస్ వచ్చినప్పుడు అయితే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏదైనా చెప్పుకోవాలంటే సాంగ్లో, అంటే సాంగ్స్ పరంగా ఏదైనా మాట్లాడుకుంటే ఒక్క సాంగ్ అండి, అదేంటంటే ఆల్రెడీ మీరు ట్రైలర్లో చూసిండొచ్చు, శివ శివ అనే సాంగ్ ఉంటుంది. మన మంచు విష్ణు గారి శివలింగం చుట్టూ డ్యాన్స్ చేస్తూ తిరుగుతుంటారు. ఈ ఒక్క సాంగ్ కూడా చూడనిక బాగుంది. ఇంకా రిమైనింగ్ సాంగ్స్ అన్నిటికైతే లిటరల్గా మీరు నమ్మరు, థియేటర్ల నుంచి జనాలు లేచిపోతున్నారండి. ఆ సాంగ్స్ వస్తుంటే చూడలేక థియేటర్ నుంచి జనాలు లేసి వెళ్ళిపోతున్నారు. సో ఫైనల్ చెప్పాలంటే సినిమా మాత్రం ప్రభాస్ గారు ఉన్న ఒక 10 నిమిషాల్లో పార్ట్ మాత్రం బాగుంటుంది. ఇంకా రిమైనింగ్ అంతా కూడా రాడు రంబోలనే. ఇంకా లాస్ట్లో వచ్చే మన మంచు విష్ణు గారు ఒక 5-10 నిమిషాల యాక్టింగ్ అదొకటి పర్లేదు అనిపించింది. ఇంకా ఈ సినిమాకి వచ్చేసి బ్రహ్మానందం గారు కామెడియన్ ఉన్నారు, అండ్ సప్తగిరి గారు ఉన్నారండి ఈ సినిమాలో. బ్రహ్మానందం పక్కనే ఉంటారు. ఆయన సప్తగిరి గారిని ఎందుకు పెట్టారు అర్థం కాదు, ఆయన వల్ల ఏం యూజ్ ఉండదు, ఊరికే జస్ట్ పెట్టారంతే. అండ్ ఇంకోటి ఏంటంటే గూడెం జాతి అంటారు, అంటే ఊర్లో ఫారెస్ట్లో ఉంటారండి. మనకు ఎలా చెప్పాలంటే అడవి జాతి మనుషులు అంటారు కదా. సో అడవి జాతి మనుషులు అని చెప్పేసి వాళ్ళందరినీ చూపించారు, ప్రతి ఒక్కరికి మేకప్ వేసేసారు, హెయిర్ ఇంత పెద్ద పెట్టేశారు. కానీ వాళ్ళని చూస్తే ఒక్కడు గూడెం జాతి వాళ్ళు లెక్క అనిపించాడు. అందరు ఏదో బాగా ఇప్పుడు నీట్గా రెడీ అయి వచ్చిన లెక్క డ్రెస్ వేసుకొని ఆర్నమెంట్స్ పెట్టుకొని ఉన్నట్టు కనిపిస్తారు, కానీ ఒక్కడు కూడా గూడెం జాతి వాళ్ళు లెక్క కనిపించండి. అందరు బాగా తెల్లగా బాగుంటారు, కనిపిస్తుంటారు నీట్గా. ఎక్కడ కూడా వాళ్ళ గూడెం జాతి వాళ్ళు లెక్క కనిపించారు. ఆ డ్రెస్సింగ్ అనేది జస్ట్ పెట్టారు తప్ప డ్రెస్సింగ్ ఒకటే కనిపించడానికి, అలా కనిపించడానికి చూపించారు అంతేగాని లిటరల్గా ఎక్కడ కూడా గూడెం జాతి వాళ్ళ లెక్క కనిపించారండి. అందరు బాగా నీట్గా తెల్లగా కనిపిస్తారు. అండ్ ఇంకోటి వచ్చేసి వీళ్ళకి టాటూలు అవి వేసి పెట్టారు చేతులకి, అది ఎందుకు వేసారు నాకు అర్థం కాలేదు. లిటరల్గా చెప్పాలంటే సినిమా మొత్తం రాడు రంబోలా ఓపిక ఉంది మీకు. అంటే మీకు నిద్ర రావట్లేదు, నిద్రపోవాలి ఒక 3 hours అనుకున్నారంటే ప్రశాంతంగా వెళ్ళి సినిమా చూడండి, పడుకుంటారు హ్యాపీగా. స్టార్టింగ్లోనే పడుకుంటారు మీరైతే, నేను చెప్తున్నా. సో వెళ్ళి మంచిగా హ్యాపీగా ఒక 3 hours నిద్ర రావట్లేదు, ఏసీలో పడుకోవాలంటే ఈ సినిమాకి వెళ్ళండి. ఓకే, సో ఇది అండి సినిమా గురించి, ఇంకా ఇంతకంటే చెప్పడానికి ఏం లేదు. సో నెక్స్ట్ మూవీ రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం, అండ్ బాయ్.